ఈ వీడియోలో 2025 సంవత్సరంలో ఇండియాలో ఏ కార్ బ్రాండ్లు వాటి యొక్క కొత్త కార్లను ప్రవేశపెడుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2025 సంవత్సరంలో ఇండియాలోని ప్రతి కంపెనీ తన కార్ల యొక్క అప్డేట్ ఫేస్లిఫ్ట్ చేసి మార్కెట్లోకి ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. వాటితో పాటే ప్రతి కంపెనీ ఎలక్ట్రికల్ వెహికల్ మార్కెట్లోకి రావడానికి తయారులు చేస్తున్నాయి. ఇలాంటి కార్లకు సంబంధించిన విషయాలు మరియు వాటి రివ్యూలు మరియు వాటి యొక్క అప్డేట్స్తో పాటుగా ఇతర విషయాలు ఈ ఛానల్లో తెలియజేస్తూ ఉంటాను. మీరు ఈ ఛానల్లో కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. కార్ మార్కెట్కు సంబంధించిన ప్రతి విషయాన్ని ఇక్కడ తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో లీడింగ్ కార్ మ్యానుఫ్యాక్చరర్గా ఉన్న టాటా మోటార్ కార్ కంపెనీ తన ఈవీ సెక్టార్లో ఉన్న కార్లకు మరో 2 కార్లు జత చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. అందులో మొదటిది టాటా హారియర్, రెండవది టాటా సియర్రా. ఈ 2 ఎలక్ట్రికల్ కార్లు భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో ప్రదర్శించడానికి పూర్తి ఏర్పాట్లు చేస్తుంది. టాటా హారియర్ ఈవీ దీని ప్రైస్ వచ్చి 20 లక్షల నుండి 25 లక్షల వరకు ఉంటుందని అంటున్నారు. ఇందులో ఫ్రంట్ వీల్ డ్రైవ్ మరియు ఆల్ వీల్ డ్రైవ్ దొరుకుతుంది. దీని రేంజ్ 500 కిలోమీటర్ల వరకు ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. ఈ కారు 5 సీటర్ల సెగ్మెంట్లో ప్రీమియం కారుగా వస్తుంది. దీని తర్వాత టాటా సియర్రా లాంచ్ 2025 జూలై ఆగస్టు వరకు అవుతుందని అనుకుంటున్నారు. ఈ కారు కూడా 5 సీటర్ కార్స్ మరియు ప్రీమియం సెగ్మెంట్లో ఉండనుంది. ఈ 2 కార్లను టాటా కంపెనీ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో ప్రదర్శించడానికి పూర్తి తయారీ చేస్తుంది. తర్వాత మహేంద్ర కార్ కంపెనీ కూడా తన ఎలక్ట్రికల్ వెహికల్ కార్స్ను మార్కెట్లోకి విడుదల చేయడానికి పూర్తి ఏర్పాట్లు చేస్తుంది. వాటి వివరాలు మీకు త్వరలోనే అందజేస్తాం. దీని తర్వాత అప్డేట్లో కియా సిరోస్ గురించి తెలుసుకున్నాం. కియా సిరోస్ 1 లీటర్ పెట్రోల్ 3 సిలిండర్ ఇంజన్తో వస్తుంది. 118 bhp పవర్, 172 న్యూటన్ మీటర్ ఆఫ్ టార్క్ జనరేట్ చేస్తుంది. ఇందులో డీజిల్లో కూడా 1.5 లీటర్ 4 సిలిండర్తో వస్తుంది. 114 bhp పవర్, 250 న్యూటన్ మీటర్ ఆఫ్ టార్క్లో వస్తుంది. ఈ కారు ప్రైస్ దాదాపు 10 లక్షల నుండి మొదలయ్యే వీలుంది. ఈ కారు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లలో వస్తుంది. దీని యొక్క బుకింగ్స్ జనవరి 2025 నుండి స్టార్ట్ అవుతున్నాయి. దీని మొదటి డెలివరీ 2025 ఫిబ్రవరి 15 తారీఖు తర్వాత మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. దీని తర్వాత అప్డేట్ గురించి హ్యుందాయ్ క్రెటా ఈవీ గురించి తెలుసుకుందాం. ఈ కారు 500 కిలోమీటర్ రేంజ్లో వస్తుంది. ఇది కూడా త్వరలో మార్కెట్లోకి రానున్న దీని రేటు 20 లక్షల నుండి 25 లక్షల మధ్యలో ఉండనున్నది. దీని తర్వాత అప్డేట్ గురించి తెలుసుకుంటే మరో అప్డేట్లు టాటా పంచ్ గురించి తెలుసుకుందాం. టాటా పంచ్ యొక్క అప్డేట్స్ త్వరలో రానున్నాయి. దాని తర్వాత టిగోర్ ఎలక్ట్రికల్ వెహికల్ యొక్క అప్డేట్స్ కూడా తర్వాత రానున్నాయి. వాటి యొక్క వివరాలు మీకు త్వరలోనే తెలియజేస్తూ ఉంటాను. దీని తర్వాత మరో అప్డేట్లో సుజుకి కంపెనీ నుండి వచ్చింది. సుజుకిలో వస్తున్న గ్రాండ్ విటారా యొక్క ఎలక్ట్రికల్ వెహికల్ మార్కెట్లోకి రానున్నాయి. దీని పేరు మార్కెట్లో దాదాపుగా ఈ విటారాగా ఉండనుంది. ఈ కారు దాదాపు 400 నుంచి 500 కిలోమీటర్ల రేంజ్లో ఉండనుంది. ఈ విటారాను గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేయనున్నారు. దాని యొక్క అఫీషియల్ టీజర్ను కూడా సుజుకి కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ విటారా యొక్క రీబ్యాచ్ వెర్షన్ టొయోటాలో కూడా కొన్ని చేంజెస్తో రానున్నది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.